రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషేదం పారి అంతకంటే మొదలు హెడ్లైన్స్. 40 రోజుల్లో 4 సార్లు బెంగళూరు పోయిండు జగన్. ఇంటికి ఆడికి చేస్తుండు పాపం అప్ అండ్ డౌన్. సీజ్ చేసిన మారని మెరీడియన్ హోటల్ తీరు బిర్యానీల బొద్దింక చూసి జనాలు అయితుర్రు ఫైరు. సినిమా షో ఆఫర్లు లేక తిప్పలైతుందట రోజక్కకు. చేసేదేం లేక తమిళ చెక్ చేసుకుంటుందట ఆమె లక్కు. సీఎం జగన్ అన్నకు హైదరాబాద్ కంటే బెంగళూరు తోటే ఎక్కువ అనుబంధం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అలా నాయన వైఎస్ఆర్ సీఎం ఉన్నప్పుడు కూడా అన్న బెంగళూరులోనే ఉండేటోడు. ఆడ పెద్ద ప్యాలెస్ అసొంటి ఇల్లు ఉన్నదా అన్నకు. ఇక ఏపీలో రాజకీయం షురు అయినాక అన్న తాడపల్లిలో కూడా పెద్ద ఇల్లు కట్టుకొని ఆన్నే ఉండు. ఇప్పుడు పవర్ పోయింది, పని లేకుండా అయింది. అందుకేనేమో ఇష్టంగా కట్టించుకున్న బెంగళూరు ఇంటికే ఎక్కువ పోయి ఉంటున్నాడు. సీఎం జగన్ అన్న బెంగళూరుకు విజయవాడకు అప్ అండ్ డౌన్ కొడుతున్నట్టే ఉన్నది. అన్న వారం 4 రోజులు బెంగళూరు ప్యాలెస్ ఇంట్లో ఉండేతందుకే ఎక్కువ ఇష్టపడుతున్నట్టుండు. మరి 10 ఏళ్ళాయే ప్యాలెస్ లో ఎవ్వరు లేకుండా అయింది. రిపేర్లు గిపేర్లు ఏమన్నా చేపిస్తుండో ఏందో గాని ఓడిపోయిన కాడ నుంచి ఊకే ఆడికే పోయి ఉంటుండు. మొన్న మంగళవారమే పోయి వచ్చిండు. మళ్ళీ అలా పోయి ఎల్లుండి విజయవాడకు వస్తాడట. నెల రోజుల్లో 4 సార్లు పోయి వచ్చిండు. అంటే వారానికోసారి పోయి వస్తుండ అన్నట్టు. మరి అన్నకు బెంగళూరు ఇల్లు మీద గట్టిగా మనసు కొట్టుకుంటున్నట్టుంది. ఏదో రాజకీయం కోసం ఈడు ఉంటుండు గాని అన్నయ్య ఎప్పటి సందో ఆన్నే ఉంటుండు కదా. మళ్ళీ ఇప్పుడు కూడా మొత్తం ఆన్నే ఉండి నెలకోసారి విజయవాడకు రావచ్చు గాని మళ్ళా పవన్ సార్ను బాబు సార్ను మీరు హైదరాబాద్కి వెళ్ళి అప్ అండ్ డౌన్ కొట్టేటోళ్ళు ఏపీలో ఎందుకు రాజకీయం మీకు అని తిట్టరాకుండా అవుతుంది కదా. గాబయ్యానికి అన్న తాడేపల్లినే తలుపులు వేసుకొని బాధపడుకుంటూ ఉంటుండు కావచ్చు. అన్నట్టు జగన్ అన్న కూడా కేసీఆర్ సార్ లెక్కనే ఓడిపోయినాక పబ్లిక్ ను కలుస్తుండు. అంతకుముందు తాడేపల్లికి కిలోమీటర్ ఆవల నుంచే జనాలను మర్రగొడుతుర్రు. జగనన్న ఇంటి ముంగటి తొవ్వను కూడా బంద్ పెట్టించిర్రు. ఇప్పుడు తొవ్వలన్నీ తీసేసినాక అన్న ఇంటి గేట్లు పబ్లిక్ కోసం ఓపెన్ అయినట్టున్నాయి. మొన్న 2 వద్దుల సందిరి కాముండి ఏం చేస్తా అని పబ్లిక్ ను పిలుచుకొని షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటా నెత్తి మీద నిమృతుండు. అయితే మంది ఎక్కువ వస్తుంటే సెక్యూరిటీ వాళ్ళు కొంతమందిని మెడల్ పట్టి దొబ్బె అవతల వాడేస్తుర్రు. పాపం దూరంకేంచి అన్న కోసం వస్తే గింత కూడా మర్యాద లేకుండా మమ్మల్ని మొత్తి వాడేస్తుర్రు అని బాధపడుతుర్రు. ఆ వీడియోలు చూసి అధికార పార్టీలు ఎక్రియ పట్టిర్రు. 11 వచ్చినా ఇంకా బుద్ధి రాలేదు జగన్ మావయ్య కందెప్పి వడుస్తుర్రు. ఇలా మీరు చేసే నష్టపోయాం. ఒకరిని కలవడానికి వెళ్తే మేము కలవలేదని చెప్పి ఎవరు చేసినారన్నా చేసినారు కాబట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏహే హోటళ్లలో పోయి తినే కంటే ఇంట్లోనే ఉడుకుడు కన్నంలో ఇంత ఎల్లిపాయ కారం వేసుకొని నూనె బొట్టు పోసుకొని తిన్నదే కమ్మ ఉండే తట్టున్నది. అరే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీలని పైసలు పెట్టి తిందామని హోటళ్ళల్లో రెస్టారెంట్లలోకి పోతే ఏం కథలు అవుతున్నాయో చూడుర్రి. మేము ఎంత చెప్పినా మీరు మళ్ళా హోటళ్ళల్లో గుమగుమ దోలాడుకుంటూనే పోతుర్రు. చూడుర్రి గట్ల పోయినందుకే ఏమైందో. మొన్న నడుమ ఉద్యమం లెక్కనే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు హోటళ్లు రెస్టారెంట్లలో చెక్కింగ్ కు పోయి హోటళ్ల తినుబండారాల బండారం బయట పెట్టింది అందరు చూసే ఉంటారు. సిటీలలో పేరు పోయిన ఫేమస్ అయిన పెద్ద హోటళ్లలో కూడా ఫ్రిడ్జ్ లో దాచి కుళ్ళిన మాంసాన్ని ఉడుకు నూనెల గోలిచ్చిస్తున్నది. పాసిపోయి బూజు పట్టిన మాంసానికి కెమికల్స్ అద్ది గోలిచ్చి కస్టమర్లకు వడ్డిస్తున్నది అంతా బయట పడ్డది. అయినా కూడా కొన్ని హోటళ్లలో తీరు మార్తలేదు. ఉమేష్ అనేట ఆయన అలా దోస్తులతోటి కలిసి హైదరాబాద్ పంజగుట్ట కాడున ఓ పేరువైన హోటళ్లకు బిర్యానీ తిందామని పోయిందట. బిల్లు 4400 అయింది. అయితే బిర్యానీ తింటుంటే కొసక్కు బొద్దింకగా అనిపించిందట. గదేనుల్లా జల్ల పురుగు. ఇంతసేపు తిన్న బిర్యానీలా జల్ల పురుగుందా యాక్ అనుకోని ఇంత హోటల్లోళ్ళతోటి గిరేంది అని అడిగిరట. ఇక హోటల్లోళ్ళు కూడా ఏం చేసుకుంటారో చేసుకోపోర్రి అన్నట్టే రువాబ్ మాట్లాడిరట. హోటల్లోళ్ళ తీరు మీద కస్టమర్లు గరమైనరు. పైసలు పెట్టి తింటున్న ఫుడ్ మంచిగా ఉండాలనే కోరుకుంటాం. అసొంటిది గిళ్లకు పట్టింపులు ఏం లేనట్టున్నాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఓసారి గిల్ల సంగతి చూడుర్రని ఆన్లైన్ లో కంప్లైంట్ చేసిండ్రు. ఇంతకు ముందు ఇదే హోటల్లో ఓసారి ఎక్స్ట్రా రైతా అడిగినందుకు ఓ కస్టమర్ జీవే తీసిండ్రు. ఇప్పుడు బొద్దింకొచ్చినందుకు ఏడ బొండిగా విసుకుతారో అని సైలెంట్ గా వచ్చిర్రట. అత్తది కొన్నేండ్లు కోడలిది కొన్నేండ్లు అంటుంటారు కదా. గట్లనే అయిందట రోజక్క ఆలత్ కూడా. అధికారంలో ఉన్నన్ని రోజులు అక్క ఆవేశం మామూలుగా ఉన్నదా.
బాబు సార్ నువ్వు పచ్చపాటిని చూస్తే గజం పొడుగు ఎగిరేది, చెప్పరాని తీర్ల బూతులు తిట్టేది, చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అన్నట్టు అక్క మంచితనం చూడలేక సొంత పాటోలే అక్క సీటుకి ఎసరు తెచ్చిండ్రు. అటు పబ్లిక్లో కూడా పతార పలసబడ కొట్టుకున్నది. ఇప్పుడిగా తెలుగులో కానేటోళ్ళు లేరని తమిళం దిక్కు చూస్తుందట. పాపం రోజక్క ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నో ఇట్లెట్లా అయితే మీరో ఎంకన్నా అని పాటలు పాడుకుంటుందట. ఓట్లలో ఓడిపోయిన కాడ నుంచి ఇప్పటి వరకు బయట ముఖం చూపించింది లేదు. అత్తగారు ఊరైన తమిళనాడు పొంటే తిరుగుతున్నది. అక్కడి గుళ్ళకి పోయి దర్శనాలు చేసుకుంటుంది. ఇక పవర్ పోయినాక రికాముండి ఏం చేయాలి, ఏదన్నా టీవీ షోలు చేస్తా అని తెలుగులో ట్రై చేస్తే వద్దు తల్లి నీకో దండం అన్నట్టే చేస్తురట. ఎవ్వరు కూడా మీ నోటి శల్వ తట్టుకునే ధైర్యం మా కంపెనీకి మా ప్రొడక్షన్ హౌస్ కు లేదమ్మా అని దండం పెడుతురట. ఇక చేసేదేం లేక తెలుగులో కాకుంటే మా అత్తగారిల్లైన తమిళనాడు లేదా అని ఆడ కూడా ట్రై చేస్తుందట. తమిళ్ లేదన్నా ఒక్క టీవీ షోల ఛాన్స్ వస్తే ఈ 5 ఏళ్లు కృష్ణరామ అనుకుంటాను, లేకుంటే బతుకు బజ్జీల బండాసొంటి ప్రోగ్రామ్ అయితే ఏందిరా అని అమాయకులను బెదిరించి కాలం ఎల్లదీయొచ్చునన్నట్టే చూస్తుందట. అయినా కూడా అక్క మహిమల గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా దగ్గరికి రానిస్తలేరని అంటుర్రు. అతి సర్వత్రా వర్జయోత్ అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను గానకుట్ట పనుల వల్లనే ఇవాళ అందరు చీకొట్టే కాడికొచ్చిందని అంటుర్రు. మరి రోజక్క దగ్గరోళ్ళేమో ఆ మాసొంటిది కాదని కితాబిస్తుర్రు. పొలిటికల్ గా తిట్టుంటది కావచ్చు గాని మనిషి మంచామే అని అంటుర్రు. ఏది ఎట్లున్నా రోజక్క నెక్స్ట్ స్టెప్ ఏందన్నది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది ఇప్పుడు. ఈ సర్కార్ హాస్టళ్ల పరిస్థితి చూస్తుంటే రోజుకింత దిగజారుతున్నట్టే ఉన్నది. చెప్పేటోడు లేక చెడిపాయే బుద్ధి అన్నట్టు కలెక్టర్లు లీడర్లు అప్పుడప్పుడు ఓసారి చెక్కింగ్లకు పోతే ఏమన్నా భయం ఉండేది కావచ్చు. ఏ హాస్టల్లో చూసినా పురుగులన్నం బల్లి బొద్దింకలు పడ్డాయనే లొల్లులే ఎక్కువైతున్నాయి ఈ నడుమ. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి కాడున్న నాచారం కస్తూర్బా గాంధీ హాస్టల్లా ఆడవిల్లలంతా పురుగుల అన్నం పెడుతురని చదువులు పక్కకు పెట్టి సడక్ల మీదకి వచ్చిర్రు. ఆఫీసర్లకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అస్సలే పట్టించుకుంటలేరని మండిపడుతుర్రు. ఇలా కలెక్టర్ వచ్చి మాకు హామీ ఇచ్చేదాకా మేం దీక్ష బంద్ చేసేదే లేదని జిద్దు పట్టుబట్టిర్రు. ఎన్ని రోజుల నుంచి పురుగుల అన్నం పెడితే పిల్లగాండ్లు ఇవాళ ఇంత లొల్లి చేస్తారు చెప్పుర్రి. ఈడనే కాదు తెలంగాణ ఏ హాస్టల్లోనైనా గిదే కథ ఉన్నది. హైదరాబాద్ లో ఉన్న జేఎన్టీయూలో కూడా గిదే కథ అయింది. చాలా హాస్టళ్లల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లగాళ్ళు దావఖాన పాలవుతుర్రు. అయినా కూడా ఆఫీసర్లు కుర్చీలకెళ్ళి లేస్తలేరంటే ఏందన్నట్టు. సీఎం సార్ సొంత నియోజకవర్గంలో హాస్టళ్ల దుస్థితి గిట్లుంటే వేరే కాడ పరిస్థితి ఏందని అటు ప్రతిపక్ష పోళ్ళు సోషల్ మీడియాలో మండిపడుతుర్రు. చూడాలి మళ్ళా సర్కారు వీటి మీద ఎసొంటి యాక్షన్ తీసుకుంటుందో. ఇంకా మాకు హాస్టల్కి ఏమన్నా ఇప్పుడు సార్ కంప్యూటర్ వచ్చింది సార్, కంప్యూటర్ ఇంకా నాకు రాలేదు సార్. ఇంటికైనా సరిగా అన్నం తినమని హాస్టల్కి వస్తే హాస్టల్ కూడా సరిగా పెట్టారు చూడండి సార్. అసలు ఏం చదువుకు చెప్పండి సార్. ఓకే సార్, మేము వచ్చిన వరకు ఓకే సార్. ఇప్పుడే కాదు సార్, ఆమె ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇదే సార్. మా అక్క వాళ్ళు కూడా ఉంది సార్, వాళ్ళకు ఇట్లా వెళ్ళింది సార్. వాళ్ళకి ధైర్యం లేక చెప్పలేరు. మేము ఆగలేము సార్. మేము తినకుండా మాకు నెక్స్ట్ వాళ్ళు తినాలి కదా, అందుకని మేము మా మమ్మీ కూడా చెప్పిన సార్. మా మమ్మీ చేయమని ఎప్పుడు చేసింది సార్. ఎంత అని చెప్తాం ఏమని చెప్తాం. పవన్ సార్ మీద అభిమానులు పెంచుకున్న ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇన్నొద్దులు ఒంటి మీద పచ్చబొట్లు, బండ్ల నంబర్ ప్లేట్ల మీద ఫోటోలు, ఇంటి గోడలకు పార్టీ గుర్తులు, అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్కటా రెండా మస్తుగున్నాయి. ఇగో ఇవాళ ఇది కూడా చేరింది ఆ లిస్టులా. పవన్ సార్కు ఏమన్నా గిఫ్ట్ ఇచ్చిర్రా? మళ్ళీ ఇసొంటి ఐడియాలు వీళ్ళకి ఎట్లొస్తాయో ఏందో పొర్రి. ఆవేశాన్ని ఆపగలుగుతాం గాని అభిమానాన్ని కొట్టినా తిట్టినా అసలుకే ఆపలేం. ఇక పవన్ సార్ మీద అభిమానులు చూపెట్టే ప్రేమ దేనితో పోల్చినా తక్కువనే అనుకోరాదురి. మొన్నటిదాకా బండ్ల నెంబర్ ప్లేట్ల మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాపిచ్చి అలా ప్రేమను చూపెట్టుకున్నోళ్ళు పవన్ సారే మీరు ఆ బోర్డులు వీకేసి నంబర్ ప్లేట్లు పెట్టుకోర్రి, లేకుంటే నాకు చెడ్డ పేరు వస్తుందని చెప్పిన ఒక్క మాటకి మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ నంబర్ ప్లేట్లే ఫిట్ చేపిచ్చిర్రు. అగో ఆ తీర్ల మర్యాద ఇస్తారా ఆయన మాటకు. మళ్ళీ వద్దంటే ఆయన మీద అభిమానం చూపెట్టక మాంతారు. ఇగో గిట్ల కొత్త కొత్త ఐడియాలతోని ముందుకొస్తారు. దీనివల్ల అటు ఆయనకు చెడ్డ పేరు కూడా రాకుండా చూస్తారు. చూసిర్రా, జనసేన పార్టీ గుర్తొచ్చేటట్టు మంచి లెనిన్ బట్ట మీద సిరిసిల్ల నేతన్న చేతులతోని మంచి అంగి తయారు చేపించిండు ఓ డైహార్డ్ ఫ్యాను. సిరిసిల్ల హరిప్రసాద్ దంపతులు 25 రోజులు కష్టపడి జనసేన పార్టీ గుర్తు బరాబర్ వచ్చేటట్టు నేసిర్రు. ఇది మంచి ముహూర్తం చూసుకొని పవన్ సార్ కు పంపుతాడట ఆ అభిమాని. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే వరకల్లా ఇది కదరా మా కళ్యాణ్ బాబు మీద మాకున్న అభిమానం అంటే, నామ్ యాదేనా పవన్ కళ్యాణ్ అనుకుంటా కామెంట్లు చేసి గల్లలు ఎగిరేస్తుర్రు.
మీరు ఏమనుకున్నా గాని ఈ నడుమ దొంగసార్లకు ఏడ చూడు గాశనం బాలేని కథలే అవుతున్నాయి. పొద్దుగాల లేవగానే ఎవల ముఖం చూస్తుర్రో ఏందో గాని ఎటు చూడు ఏం దొరకక ఖాళీ చేతులతో రావాల్సి వస్తుంది. ఒకప్పుడు 2 లక్షలు 5 లక్షలు 10 తులాలు ఫోన్లు బండ్లు ఎత్తుకొని పారారైన దొంగలు అని చెప్పుకునే ముచ్చట్లు ఇప్పుడు దొంగకు మొండిసే ఎంత ఎతికినా ఏం దొరకలే. ఏమి దొరకక ఖాళీ చేతులతో వెనుదిరిగిన దొంగ బాబులు అని చెప్పుకునే కాడికి వచ్చింది. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చూడురి, అదృష్టం షేకాండిచ్చే లోపే దరిద్రం గట్టిగా కౌగులించుకొని పోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పురి. ఇవాళ రేపు దొంగ బాబుల కథ కూడా గట్లనే అవుతుంది. పాపం తెల్లారులేవంగానే ఎవల దర్శనం అవుతుందో గాని ఎటువైనా ఖాళీ చేతులతోనే రావాల్సి వస్తుంది. ఇగో గీడైనట్టే. అగో అంత పెద్ద బ్యాంకులా ఈయనకి ఇప్పటిదాకా ఏం దొరకకుండొచ్చినా అటు ఇటు దోలాడుతూనే ఉండు అంటారా? మళ్ళా అదేమన్నా ఇల్లా దొంగలో చేతకపోతారని ఏడబడతాడా పైసలు పెడతందుకు? బ్యాంక్ ఆయే ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుంటుంటారా? కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహగాంలున్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులకు అటు ఇటు చేసి జొర్రిండు గీ మోతవారి మొగాయన. మళ్ళా తెలిసొచ్చిండా లేక ఎంతో కొంత దొరకకపోతుందా అనే నమ్మకంతో వచ్చిండా తెలియదు గాని బ్యాంకులో ఎంత దోలాడినా ఏం దొరకలే. ఇగో గిట్ల సోట్లు సొదిచ్చి దమ్ము తీసుకోకుండా ఎంకులాడిండు. పాపం ఆడ కాగితాలు కంప్యూటర్లు బల్లలు తప్పితే ఇంకేం లేవు. మళ్ళా అన్న నిజంగానే దొంగనో లేకుంటే ఈ పనిలో ఇంకా ఫ్రెషరో మరి. బ్యాంకుల పైసలు అన్ని స్ట్రాంగ్ రూమ్ల లాకర్లలో పెడతారని తెలియకొచ్చినట్టుండు. ఖాళీ చేతులతోనొచ్చి ఖాళీ చేతులతోని ఓవడే కాదు, ఈయన దోలాడిన కథలు మొత్తం సీసీ కెమెరాలకు రిటర్న్ గిఫ్ట్ లెక్కిచ్చి పోయిండు. ఇక ఇప్పుడు అవి చూసి పోలీసులు మోతేవాడిని దోలాడే పనిలో పడ్డారు. ఒకవేళ అన్న దొరికితే మటుకు నాకేం పైసలు దొరకలేవు సారాడా ఏం లేవు అని ఎంత చెప్పినా ఇడువరు కావచ్చు. గిట్లుంది దొంగల పనితనం. సందు దొరికితే చాలు దోసుకపోదామని చూస్తుంటారు. మళ్ళీ గిసొంటోళ్ళకే గింత తెలివి ఉంటే బ్యాంకోళ్ళు ఎంత తెలివితోని పైకం కాపాడతారు చెప్పురి. సుశరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.